మనిషి తన మనసుకు నచ్చిన ప్రదేశాల్లో ప్రయాణిస్తూ ఉంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి ప్రదేశాలు చూపర్ల నయనాలకు ఆనందంగా ఉంటే ఆ ప్రయాణం మరింత ఆనందాన్ని ఇస్తుంది. అలా సిద్దిపేట జిల్లాలో వాహనదారులు ప్రయాణించే రహదారుల వెంట సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణికులను ఆకట్టుకుంటున్న చిత్రాలపై S6 న్యూస్ ప్రత్యేక కథనం. పూర్వకాలం నుంచి తెలంగాణ రాష్ట్రం సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఇక్కడ కళాకారులకు ఉద్యమకారులకు కొదువ ఉండదు. అందులో 64 కళలలో చిత్రకళ ఒకటి. 1,00,000 మెదళ్లను ఒక చిత్రం ఆలోచింపజేస్తుంది. అలాంటి చిత్రకళ ఇప్పుడు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులో నిర్మించిన నూతన రైల్వే బ్రిడ్జ్ వెంట కనిపిస్తుంది. రాజీవ్ రహదారి నుంచి కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్లే రహదారిలో రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని నిర్మించారు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఇరువైపులా గోడలపైన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా చిత్రాలను గీశారు. గోడలపైన దేవతామూర్తుల చిత్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కులవృత్తుల చిత్రాలు వాహనదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కొండపోచమ్మ, మల్లన్న చిత్రాలు, పల్లెటూరు చిత్రాలు చూపర్లను ఆకట్టుకుంటున్నాయని తిమ్మారెడ్డిపల్లి ప్రజలు చెప్తున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా గోడలపైన చిత్రాలు వేయడం చాలా బాగుందని గ్రామస్తులు తెలిపారు. కొత్తపల్లి మనోహరాబాద్ సిద్దిపేట జిల్లా మీదుగా రైల్వే లైన్ నిర్మించడం జరిగింది. అందులో భాగంగా తిమ్మిరెడ్డిపల్లి గ్రామానికి ఆనుకొని ఉన్న రాజీవ్ రహదారి నుండి ఇక్కడ రైలు మార్గం పోవడం జరిగింది. అందులో భాగంగానే అండర్ ప్రాసెస్ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. ఈ అండర్ ప్రాసెస్ బ్రిడ్జికి గోడలకు అటువైపు ఇటువైపు తెలంగాణ సాంప్రదాయము సంస్కృతి ఉట్టిపడేలా చిత్రాలు నిర్మించడం జరిగింది. దీన్ని అటు కొండపోచమ్మ సాగర్, ఇటు మల్లన్న సాగరు, ఇటు కొండపోచమ్మ అమ్మవారి టెంపులు, అటు మల్లన్న కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్ను ఈ గోడలకు చాలా అందంగా చిత్రీకరించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ బతుకమ్మ ఆడపడుచులను కూడా బతుకమ్మలో వేసి బతుకమ్మలు సంస్కృతి సంప్రదాయం ఎలా ఉండాలో కూడా ఈ బొమ్మల ద్వారా చిత్రీకరించి మన వచ్చేపోయే భక్తులకు చాలా కనువిందుగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజీవ్ రహదారి నుండి ఈ అండర్ పాస్ బ్రిడ్జెస్ను నిర్మించడం జరిగింది. కానీ సంతోషమే, కానీ మాకు ఈ తిమ్మిరెడ్డిపల్లె గ్రామ రైతులకు అటుపక్క ఇటుపక్క సర్వీస్ రోడ్డు నిర్మిస్తామని చెప్పి ఆనాడు దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి మేము ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయడంతో ఈ సర్వీస్ రోడ్డుని ఇస్తామని చెప్తేనే నేను ల్యాండ్ అక్విజిషన్ జరగడం జరిగింది. ఇంతవరకు సైడ్కు సర్వీస్ రోడ్డు నిర్మించలేదు. దానికి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చొరవ తీసుకొని ఈ సర్వీస్ రోడ్డును పునర్నిర్మాణం చేసి మాకు రైతులకు అందించారు. ఓవైపు రైల్వే సౌకర్యం, మరోవైపు ఆహ్లాదకరమైన రోడ్డు గ్రామస్తులకే కాదు, ఆ రోడ్డు గుండా ప్రయాణించే వాహనదారులకు సైతం చూడముచ్చటగా ఉంది. ఒక మంచి బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే అపురూపమైన చిత్రాలు గీసేలా ప్రోత్సహించి తోడ్పాటు అందించిన ప్రభుత్వానికి, నాయకులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మాది తిమ్మారెడ్డిపల్లి గ్రామం. తిమ్మారెడ్డిపల్లి నుండి కొమరవెల్లి టెంపుల్ వరకు రైల్వే అండర్ ప్రాసెస్ బ్రిడ్జ్ జరిగింది. దానికి ఇరుపక్కల ఉన్నటువంటి చిత్రాలు చాలా అందంగా ఉన్నాయి. దాన్ని చిత్రించినటువంటి రైల్వే బోర్డుకు కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ ధన్యవాదాలు. అలాగే తిమ్మారెడ్డిపల్లి నుంచి కొమరవెల్లి మల్లన్న టెంపుల్ వరకు వెళ్తున్నటువంటి ఈ మార్గంలో అండర్ ప్రాసెస్ బ్రిడ్జికి ఇరుపక్కల అందమైన చిత్రాలు, మల్లన్న సాగర్ కావచ్చు, మల్లన్న టెంపుల్ కావచ్చు, కొండపోచమ్మ టెంపుల్ కావచ్చు, రకరకాలైన చిత్రాలను చిత్రించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే మాకు తిమ్మారెడ్డిపల్లి ఉన్నటువంటి రైతులకు అండర్ ప్రాసెస్ బ్రిడ్జి వల్ల సర్వీస్ రోడ్డు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి సర్వీస్ రోడ్డు కంప్లీట్ చేయాలని దాన్ని అలాగే వదిలేసి వెళ్ళారు. కాబట్టి కాంట్రాక్టర్ కానీ రైల్వే బోర్డు కానీ సర్వీస్ రోడ్డు అందుబాటులోకి తెచ్చి రైతులకు పోయే విధంగా, వారికి మేలు జరిగే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని మరియు రైల్వే బోర్డును కోరడం జరుగుతుంది.